కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. నందా 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 నేను చెప్పాను కదా హనీ పాప మన పాపేనని, కానీ నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నేను చెప్పింది నిజమైంది నందా. ఊర్మిళ ఇప్పుడు నాకు చెప్పింది నీకు నాకు పుట్టిన బిడ్డ హనీ అని. అమ్మా కొంచెం చట్నీ వేయమ్మా. నందా నందా నువ్వు మా అన్నయ్య వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు ఊర్మిళ కావాలనే అబద్ధం చెప్పింది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నిజం చెప్పింది. నీరజ చనిపోయిందనే కోపంతోనే మీరందరూ వచ్చినప్పుడు అబద్ధం చెప్పిందంట. కావాలంటే ఇప్పుడొచ్చిన ఊర్మిళని అడగొచ్చు, అత్తయ్య వాళ్ళని కూడా తీసుకురావచ్చు. ఊర్మిళ ఇప్పుడు ఖచ్చితంగా నిజం చెప్తుంది నందా. నా మాట విను, పాప మన పాపేనందా. ఆ ఊర్మిళ ఆ మాట చెప్పిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రే, ఇంకో 2 ఇడ్లీలు వేసుకోరా. వద్దమ్మా చాలు. రే, ఈ మధ్య నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ అసలు తినడమే మర్చిపోయావురా. జీడిపప్పు వేసి ఉప్మా చేసి పెట్టనా, లేదా పాయసం చేసి పెట్టనా? కొబ్బరి చట్నీతో తింటావా? నాకేం వద్దమ్మా. అసలు మీరు మనుషులేనా? ఒక పక్క యశోద వచ్చి పాప నందుకి యశోదకు పుట్టిన బిడ్డ అని చెప్తుంది, ఊర్మిళ నిజం చెప్పిందని కూడా చెప్తుంది కదా. తన మాటలు పట్టించుకోకుండా కొబ్బరి చట్నీ వేసుకో, నెయ్యి వేసుకో, ఇడ్లీ వేసుకొని ఏంటిది? కొంచెమైనా మనుషుల్లా ప్రవర్తించండి. ఏం వినమంటారు? ఏం వినాలి? ఈవిడ గారు రోజుకొక కట్టు కథ అల్లుకునొస్తే అది మమ్మల్ని నమ్మమంటారా? మొన్న ఈవిడ గారే కదా బతిమిలాడితే అందరూ ఊర్మిళ దగ్గరికెళ్ళి నిజం చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆవిడేం చెప్పింది? ఆ సుబ్బరాజుగాడే దీని బిడ్డకు తండ్రి అని చెప్పింది కదా. మళ్ళీ ఇప్పుడు నందా బిడ్డ అంటే మమ్మల్ని ఎలా నమ్మమంటారు? అసలు అక్కడ ఏం జరుగుంటుందో నన్ను చెప్పమంటారా? ఈవిడ గారు ఆ ఊర్మిళ దగ్గరికెళ్ళి ఆవిడ కాళ్ల దగ్గర పడి తప్పైపోయిందమ్మా అని క్షమించమని కన్నీళ్లతో ఆ ఊర్మిళ కాళ్లు కడుగుంటుంది. కొద్దో గొప్పో ఏదో సవతి కూతురు కదా అని జాలిపడి ఆ ఊర్మిళ అబద్ధాన్ని నిజంగా చెప్తాను, నందాని పిలుచుకునిరా అని చెప్పుంటుంది. ఈవిడ గారు అదే అదునుగా తీసుకుని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. లేదత్తయ్యా, నేను అబద్ధం చెప్పమని ఊర్మిళ పిన్నిని బ్రతిమలాడలేదు. ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పమని మాత్రమే బ్రతిమలాడాను. నన్ను నమ్మండి అత్తయ్యా. నందా, నువ్వైనా నన్ను నమ్ము నందా. ఏంటి నమ్మేది? ఎలా నమ్మాలి? నీ కడుపును పుట్టింది సుబ్బరాజు కూతురు అనే దానికి సాక్ష్యం ఉంది, కానీ నా కూతురు అనడానికి సాక్ష్యం ఎక్కడుంది? రోజుకో మాట మాట్లాడే నీ మాటలు నేను నమ్మాలా, లేకపోతే ఆ రాక్షసి ఊర్మిళ మాటలు నమ్మాలా? మీరిద్దరూ ఇద్దరే. ఒక్క సాక్ష్యం తీసుకురా నీ బిడ్డకి తండ్రి నేనే అని. మా అమ్మని కాదని నిన్ను మళ్ళీ నా ఇంట్లో ఉంచుకుంటాను, నా భార్యగా అంగీకరిస్తాను. అంతేకాని నీ కపట నాటకాలతో నన్ను మా అమ్మని మోసం చేయాలని చూడకు. నిన్ను నమ్మే స్టేజ్లో మేము లేవు. అది కాదురా నందు. నువ్వాగు నాన్న. ఇది నా జీవితం. నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి, నాకే వదిలేయండి. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. రే,